చందమామ కథ. తాత మూకుడు. ఒక ఊళ్ళో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన 6 ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే 60 ఎకరాలు చేయగలిగాడు. అంతేకాదు తను నివసించడానికి అన్ని సదుపాయాలు కల ఒక పెద్ద మేడ కూడా కట్టించుకున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి గాని అతడికి ఒకటే లోటు, సంతానం లేకపోవడం. తిండి గుడ్డలకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలుగు చేశాడు. తలదాచుకునేందుకు వసతి కూడా ఉన్నది. కానీ ఏం లాభం, అనుభవించడానికి ఒక్క నలుసైన లేకపోయే అని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు. కొంతకాలానికి సింహాచలం దేవుడి దయ వల్ల అతనికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి నరసింహ అని పేరు పెట్టారు. నరసింహకు పుట్టుకతోనే లోభగుణం పట్టింది. అతను చూస్తుండగా ఒకళ్ళకు పెట్టనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు ఎవరికైనా దానం ధర్మం చేసుకోబోతే పెద్ద గోల చేసేవాడు. చిన్నప్పుడు గుణాలు పెద్దయిన తర్వాత ఉంటాయా, బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య ఆయన భార్య అనుకునేవాళ్లు. కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మానలేదు. అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది, ఇంటి కోడల వల్లనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని వాళ్ళిద్దరూ ఆశించి ఒక చక్కటి చుక్కను తెచ్చి నరసింహకి ముడిపెట్టారు. అయితే ఇది వరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోపగుణం కనపడేది. కానీ కోడలు వచ్చాక పాపం ముసలివాళ్ల బతుకే మోసం వచ్చింది. ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గం పని చేశాడు తెలుసా? తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు. ఆ రొచ్చులోని ఇద్దరకు చెరొక కుక్కి మంచం వేయించాడు. పక్కకు కప్పుకోవడానికి 2 చింకి బొంతలు ఇచ్చాడు. ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకడు కొనిచ్చాడు. భోజనాల వేళ నరసింహ వంటవాణ్ణి వెంట పెట్టుకు వెళ్లి వాళ్లకు ఆ మూకుళ్ళలో చాలని మెతుకులు ఇంత గంజి పోయిస్తుండేవాడు. ఈ దురవస్థకు వారు విచారపడ్డారు. కానీలే, ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా, బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్లలో వాళ్ళు అనుకుని తృప్తి పడేవారు. వాళ్ల నోటి వాక్యం ఫలించి మరికొద్ది కాలానికే నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలంటారు. నరసింహకు కుమారుడు కలగ్గానే పిల్లవాడు తాతను పోలినాడని, ధర్మబుద్ధి గలవాడని అందరూ అనుకున్నారు. గుణాలను బట్టి పిల్లవాడిని ధర్మన్నా అని పిలుస్తూ వచ్చారు. అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించడమే గాని ముద్దుల మనవాణ్ణి కళ్ళారా చూడ్డానికి, ముచ్చట తీర ఎత్తుకోవడానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు. ఏమంటే తాత అవ్వల దగ్గరకు ధర్మన్నని పోనివ్వకుండా నరసింహ తగిన కట్టుదిట్టం చేశాడు. అయినా ధర్మన్నకు ఊహరాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు. తండ్రి తనను మేడ మీదనే ఉండమని బలవంత పెట్టినా పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసలేవాడు. ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు. ప్రతిరోజు నరసింహ దగ్గరుండి ముసలోళ్లకు మూకుళ్ళలో గంజిపోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు. నరసింహ గంజిపోయించాడు. కానీ పెద్ద వయసు కావడం చేతను, చాలిన తిండి లేక నీరసం చేతను వెంకయ్య తిరిగి వెళ్లేటప్పుడు చేతిలో ఉన్న మూకుడు జారిపడి పుడుక్కున బద్దలైపోయింది. తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబాల తాత చేపట్టున్నాడు. ఏంటి తాత, మూకుడు పగలగొట్టేశావే, ఇప్పుడు ఎలా అనుకున్నావు? మా నాన్న అమ్మ ముసలివాళ్ళైన తర్వాత మరి వాళ్ళకి నేను కూడా ఇందులో గంజిపోయించవద్దా? అప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు కొనమంటావా? తాతకిచ్చిన మూకుడు తరతరాలుగా ఉండాలి గాని ఇలా పగలగొట్టుకుంటారా ఎవరైనా? బాగా చేశావులే అని కోపగించినట్టు కసిరాడు. చిన్నవాడైన ధర్మన్న చెప్పిన మాటల వల్ల నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు. ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా వ్యవహరించినందుకు సిగ్గుపడ్డాడు. ఉత్త పుణ్యానికి ముసలి వాళ్లను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు ఇదే గతి కదా అని తెలుసుకుని భయపడ్డాడు కూడాను. తక్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కుంచెడు నీళ్లుగా ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు. కుమారుడికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు. తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మను ఎత్తుకుని తాత అవ్వలు ముద్దాడారు. ఈ సంతోషంలో వాళ్ళు మధ్యలో వచ్చిన కష్టాలను మర్చిపోయారు. వెంకయ్య దంపతులను కొడుకు మనవడు మేడలోకి తీసుకుపోయారు. పెద్దవాళ్లకే పెత్తనం అప్పగించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం అంతా హాయిగా ఉంటున్నారు. అయితే చిన్నవాడైనప్పటికీ తాత మూకుడు తరతరాలుగా ఉండవద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోట ఈ నోట దేశమంతటా అల్లుకొని మనకు సామెతగా నిలిచిపోయింది.